టైం చూడండి, టైం 2:30 అయింది. ముక్కోటి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం. 2:30కి రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అంటే 1 గంటకి 12:30కి లేసాం కదా డాడీ. అవకాశం కల్పించగలరు. భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి. భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు పెట్టుకోవడం లేకుండా ఇది ఉత్తర అందరూ ఎటువంటి తోపులాటలు పెట్టుకోవడం లేకుండా సక్రమంగా క్యూ లైన్లో ఇటు అటు బయటకు వచ్చేది. శంకుని తీద్దామని తెచ్చుకుంటే బయట గారు ఆ శంకు శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారికి సమర్పించారు. ఆ శంకుతో తీర్థం తాగితే సర్వరోగ నివారిణి. చెప్పుమా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళా ఉండాలని పూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు. తెల్లవారుజామున 2:30 అవుతుంది. గుళ్ళో చూడండి ఎంత రష్గా ఉందో. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. ఎప్పుడు అమ్మ వైకుంఠ ద్వారానికి వెళ్ళే దారిలో దీపం పెడుతుంది. ఇదిగోండి నేను ఇక్కడ వెలిగించాను, మా అమ్మ ఇక్కడ వెలిగిస్తుంది. మా అమ్మ ఇక్కడ దీపారాధన చేస్తుంది. నేను ఇక్కడ ఇటు సైడ్ నేను వెలిగించాను, అటు సైడ్ అమ్మ వెలిగించాను. మా అమ్మ ప్రతి సంవత్సరం వైకుంఠ ద్వారాల్లో అటు ఇటు దీపం పెడుతుంది. ఈసారి నాతో కూడా వెలిగిస్తుంది. స్వామివారి రథాన్ని బయటికి తీసుకొస్తున్నారు. రథంలో చూపిస్తాం మీకు. వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోయింది. మేళ తాళాలతోటి పటాసుల మధ్య స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తారు రథాన్ని. చూడండి స్వామివారికి అమ్మవారికి అభిషేకం చేసిన
పసుపు గంధం ఇచ్చారు. మా ఊర్లో ముక్కోటి ఏకాదశి కన్నుల పండగగా ఉంటుందండి. శ్రీకృష్ణదేవరాయల వారు స్వామివారికి బంగారం శంకు సమర్పించారు. దాంతో తీర్థం తీసుకుంటే సర్వరోగ నివారిణి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు మనం వైకుంఠ ద్వారం దగ్గరికి వెళ్తున్నాం. తీర్థం తీసుకున్న తర్వాత పైకి వస్తుందేమో చైతన్య ఇక్కడ బాగా కనిపిస్తుంది. కావున దర్శనం చాలా బాగా జరిగింది. అప్రమత్తంగా ఉండగలరు. ఇట్లు మంగళగిరి పోలీసు వారు అమ్మవారి గుళ్ళో పసుపు కుంకుమ ఇచ్చారు. స్పెషల్గా పూజ చేసి విఐపి దర్శనంలో వెళ్ళాము. భక్తులు అందరూ ఇప్పుడు వైకుంఠ ద్వార దర్శనం కూడా బాగా జరిగింది. అమ్మ పక్కన ఉండటం వల్ల 5 నిమిషాల దర్శనం అయింది. ప్రసాదం కోసం అమ్మ ప్రసాదం పెడుతుంటే వెళ్ళింది. మనం వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఇతర భక్తులకు దర్శనం అదే ఈ లైన్ మనం వచ్చినప్పుడు లైన్ లేదు. మరియు దేవాలయ కార్యనిర్వాహక శాఖ భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి. భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు ఎత్తుకోవడం లేకుండా సక్రమంగా క్యూ లైన్లో వెళ్ళవలెను. దర్శనం అవకాశం కల్పించగలరు. దర్శనం ఎలా జరిగింది? సూపర్. 5 నిమిషాలు చాలా లోపల. ఇప్పుడు లైన్ ఎంత పెద్దగా ఉంది. మనం వచ్చినప్పుడు లైనే లేదు. 2ంటికి రావటం వల్ల 2:30 అయింది. వచ్చాడు లోపల. దర్శనం బాగా జరిగింది. స్వామివారికి అభిషేకం చేసేది చూసాము. అమ్మవారు అసలు కలకలాడుతున్న అమ్మవారిని చూసా. పసుపు కుంకుమ ఇచ్చి అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేశారు. అమ్మవారికి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరూ ఉత్తర ద్వార దర్శనం పూర్తి
చాలా బాగా దర్శనం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. రాజ్యలక్ష్మి అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేశారో, పట్టు చీర కట్టి పూల జడేసి అమ్మవారికి నగలు పెట్టి, అసలు బంగారు నగలు పెట్టి అమ్మవారిని ఎంతసేపు చూసినా అలాగే చూడబుద్దయింది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, భక్తులు దయచేసి ఆ ప్రదేశం భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి, భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు పెట్టుకోవడం లేకుండా భక్తులు దయచేసి ఆ ప్రదేశం ఖాళీ చేసి ఇతర భక్తులకు అవకాశం కల్పించగలరు. భక్తుల ద్వారా దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు దయచేసి ఆ ప్రదేశం మా అమ్మ చూడండి, తెల్లారుజామున చెరుకులేంటి మా ఇటాయనా తిరణాలనే చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కొనిస్తూ ఉంటాం అమ్మ. చెరుకుల్ని కుస్తీ పడుతుంది రోడ్డు మీద. శ్రీకృష్ణదేవరాయలు లక్ష్మీ నరసింహస్వామికి బంగారపు శంకు చేపించారు. ఆ బంగారపు శంకుని బ్యాంక్ లాకర్లో పెట్టి ముక్కోటి ఏకాదశి ముందు రోజు తీస్తారు. దాంతో తీర్థం ఇస్తే సర్వరోగ నివారణి. ఈ వీడియోలో షేర్ చేస్తాను, మీకు చూడండి.